వెల్కమ్ టు తెలుగు రుచి అమెరికాలో. మరి అమెరికాలో మన పార్టిసిపెంట్స్ చేసి చూపించే రుచికరమైన వంటలను చూస్తున్నారు కదా. మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే సాక్రమెంటోలో ఉన్నానండి, కాలిఫోర్నియా స్టేట్లో ఉంది ఇది. మరి ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు మనకి టేస్టీగా 4 వంటలను చేసి చూపించడానికి. మరి ఇవాళ మన పార్టిసిపెంట్స్ ఎవరు, వాళ్ళు చేసే వెరైటీ వంటలు ఏంటో వెళ్ళి చూసేద్దామా, పదండి. హాయ్ గీత. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్ అండి. సో మీ పేరు? స్మిత గారు. మీనాక్షి గారు. ఓకే, సో ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ అండి, స్మిత గారు అండ్ మీనాక్షి గారు. సో ఇద్దరు రెడీగా ఉన్నారు, చక్కగా మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రెడీ కదా మీరు? అవును, రెడీ అండి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే అమెరికాలో మాకు మంచి వెరైటీ వంటలు అన్ని చేసి చూపిస్తున్నారు. ఈ రోజు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మీకు మా వంటకాలు చూపించడానికి. సో మరి వెళ్ళి స్టార్ట్ చేసేద్దామా? ఇవాళ ఇంకొక చేంజ్ ఏంటంటే మనము ఇక్కడ వంట చేయబోతున్నాం, బయట బ్యాక్ యార్డ్ లో అవుట్డోర్ వంట. సో అయితే మన వంట ఇక్కడే అనమాట. ఇక్కడేనండి. ఓకే, వచ్చేసేయండి అయితే. ఓకే, సో మరి ఈ రోజు మనకి వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ మీనాక్షి గారు అండ్ స్మిత గారు రెడీగా ఉన్నారు. సో మీ అందరికి ఒకసారి వీళ్ళిద్దరి చేత బాగా హాయ్ చెప్పించేస్తాను. సో మీనాక్షి గారు, స్మిత గారు, ఒకసారి చూస్తున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి, ఇండియాలో ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి అందరికి పెద్దగా హాయ్ చెప్పండి, ఇద్దరు కలిపి ఒకేసారి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే, సో మరి రెడీ ఇద్దరు కూడా? సో మీనాక్షి గారు, మీరు అంటే ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? వర్కింగా లేకపోతే హోమ్ మేకరా? నేను వర్క్ చేస్తానండి, నేను ఇంటెల్ కార్పొరేషన్ లో వర్క్ చేస్తాను. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ నైస్. సో టైం అంటే ఇంకా మీకు వీకెండ్స్ వీక్ డేస్ కూడా, వీక్ డేస్ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ ఏమైనా చేసుకోవాలంటే అప్పుడు చేసుకోవడం. నైస్. మీరు ఏంటి స్మిత గారు, మీరు వర్కింగా లేకపోతే? ఇప్పుడు లేదు. సో చక్కగా హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. రెస్ట్ తీసుకోవడం కాదు, జస్ట్ ఎంజాయింగ్ మై లైఫ్. ఎంజాయింగ్ యువర్ లైఫ్. ఓకే, నైస్. ఓకే, సో మరి ఇద్దరు కూడా చక్కగా రెడీగా ఉన్నారు. సో మన ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మెయిన్ కోర్స్ చేయాలి, అంటే వంటలు, పిండి వంటలు అనమాట. సో దీంట్లో ఏంటి అంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను మీకు. సో నేను ఏదైతే ఇంగ్రీడియంట్ ఇస్తానో అది మెయిన్ బేస్ గా మీరు వంట చేయాలన్నమాట. ఓకేనా? సో అది వెజిటబుల్స్ అవ్వచ్చు, పల్సెస్ అవ్వచ్చు, లేకపోతే పిండి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? సో మరి స్టార్ట్ చేసేద్దామా? చూసేద్దామా మరి ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే, మరి చూద్దాం ఈ రోజు వీళ్ళిద్దరికి నేను ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో మరి మెయిన్ ఇంగ్రీడియంట్ తో నేను రెడీ అనమాట. సో మరి చూసేద్దాం ఈ రోజు మీకు ఇందులో ఏముందో. ఓకే, గోరుచిక్కుళ్ళు. సో గోరుచిక్కులు బేసిక్ గా చాలా టేస్టీగా, అంటే ఏ కాంబినేషన్ లో చేసినా కూడా బాగుంటుంది. మీకు ఇక్కడ గోరుచిక్కుళ్ళు అవి బాగానే దొరుకుతూ ఉంటాయా? ఇండియన్ స్టోర్ ఉన్నది. అదే, ఎందుకంటే మనకి గోరుచిక్కుళ్ళు ఇలాంటివి మోస్ట్లీ ఎక్కువ మనకి ఇండియాలో దొరుకుతూ ఉంటాయి. ఇటు సైడ్ సమ్మర్ లో బాగా దొరుకుతాయి, వింటర్ లో కొంచెం తక్కువ అన్నమాట. సమ్మర్ లో బాగా దొరుకుతాయి. ఓకే, మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయింది. మా ఇంట్లో మా అమ్మ చేసే వంట గోరుచిక్కుడుతో ఒకటి ఉన్నది. ఒకటేనా గోరుచిక్కుడుతో? నాకు నచ్చింది. మీకు నచ్చింది అంటే అలా చెప్పండి, లేకపోతే మళ్ళీ మీ అమ్మగారు చూసినప్పుడు నేను గోరుచిక్కుడుతో చాలా చేశానే, ఒకటే చేశానని చెప్పింది ఏంటి అనుకుంటారు. నాకు నచ్చింది. మీకు నచ్చిందా? ఏంటది అమ్మ వంట? గోరుచిక్కుడి పాటోలి. గోరుచిక్కుడు పాటోలి మంచి టేస్టీగా ఉంటుంది కదా. అవి ఉంటాయి కాబట్టి బాగుంటుంది. ఆ శనగపప్పు, ఆ శనగ పిండి టేస్ట్ వస్తుంది. సో బాగుంటుంది. ఓకే, సో స్మిత గారు మీరేం ఆలోచించారు? గోరుచిక్కుడు సోయా మసాలా. గోరుచిక్కుడు సోయా మసాలా. సో మీరు మసాలా టైప్ కి వెళ్ళిపోయారు, మీరేమో ట్రెడిషనల్ దీనికి వెళ్ళారు అన్నమాట. ఓకే, సో మరి ఇద్దరులో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు ఈ రోజు? పాటోలియా, మసాలానా? పాటోలి చేసేస్తారా? ఓకే, మరి గోరుచిక్కుడు పాటోలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోరుచిక్కుడు పాటోలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుళ్ళు 1/2 కిలో, శనగపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మీనాక్షి గారు మొదలు పెట్టేద్దామా? ఓకే. సో చక్కగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయిపోతుంది కదా ఇది మనకి. ముందుగా పోపుకు కావాల్సినంత నూనె. ఓకే, మీకు ఎందుకు పాటోలి అంటే అంత ఇష్టం?
నాకు శనగపిండి ఆ టేస్ట్ వస్తే నచ్చుతుంది అనమాట. శనగపిండి ఇష్టమా మీకు? శనగపిండితో చేస్తే ఇష్టం. సో దీనిలో శనగపప్పు పడుతుంది, శనగపిండి టేస్ట్ వస్తుంది కాబట్టి. ఓహో, అప్పుడు శనగపిండి వేసుకొని చేసుకుంటే పొడి కూర అయిపోద్ది. సో పోపు దినుసులు, ఎండు మిరపకాయలు, కొద్దిగా ఇంగువ. సో ఇంగువ పోపు బాగుంటుంది కదా. ఈ పోపు బాగా వేగాక ఎర్రపడ్డాక మనము ఇవి గోరుచిక్కుడి ముక్కలు చేసుకుని ఇవి ఉడకపెట్టుకుని తీసుకున్న ముక్కలు. సో దాన్ని ఆల్రెడీ ఉడికించారు. ఉప్పు పసుపు వేసి కుక్కర్ లో ఉడికిచ్చేసి ఒక విజిల్ వస్తే చాలు ఉడకపెట్టి తీసుకున్న ముక్కలు. కరివేపాకు. పాటోలికి కావాల్సింది శనగపప్పు, కందిపప్పు హాఫ్ కప్ తీసుకుని అవి నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. ఒక 1 hour ముందర నానపెట్టుకుని పెట్టుకోవాలి. పప్పు, శనగపప్పు, కందిపప్పు రెండు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత మిక్సీలో ఆ నానపెట్టిన పప్పు బాగా నీళ్లు తీసేసి, నీళ్లు లేకుండా పప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఓకే, ఎక్కువ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా. సో ఇది గ్రైండ్ చేసుకుని తీసుకున్నది దీన్ని మనం పచ్చిగా అయినా దీనిలో వేయచ్చు, లేకపోతే కుక్కర్ లో ఉడకపెట్టి తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను పచ్చిగానే చేస్తున్నాను. పచ్చిది కూడా వేసేస్తున్నా, ఇక్కడ ఫ్రై అయిపోతుంది. మూత పెట్టేసి ఇంకా కొంచెం వేయించుదామా? ఓకే, ఇప్పుడు మనం కబుర్లు చెప్పుకోవాలన్నమాట. సో మీరు వర్కింగ్ కదా, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ కూడా ఇంటెల్ కార్పొరేషన్, సేమ్ కంపెనీ. ఇన్ఫాక్ట్ సేమ్ గ్రూప్ లోనే వర్క్ చేస్తాం కూడా. బట్ ఒకళ్ళు పనిలో సేమ్ పని కాదు, కానీ సేమ్ గ్రూప్, హై లెవెల్ గ్రూప్, సేమ్ గ్రూప్. మీ హస్బెండ్ పేరేంటి? సత్యనారాయణ అవధానం. ఓ, పిల్లలు 2 బాబులండి. 2 బాబులు. పెద్దవాడు శ్రీకర్ 5th grade ఇప్పుడు, చిన్నవాడి పేరు సంజిత్ 1st grade. సో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు మీరు వర్క్ ని, కిడ్స్ ని? అంటే ఇక్కడ స్కూల్లో పిక్ చేసుకోవడము, డ్రాప్ చేయడము, అంటే వాళ్ళకి యాక్టివిటీస్ బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉంటున్నారు అనమాట మాతో పాటు. సో దాట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ మాకు అసలుకి. ఒకసారి తిప్పుదామా? సో అయితే మీ పేరెంట్స్ ఇక్కడ ఉండటం వల్ల మీకు బాగా హెల్ప్ అయింది చాలా. ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఇంతకీ? ఇక్కడ యాక్చువల్ గా మాకు తెలుగు అసోసియేషన్ ఉన్నదన్నమాట. సో నేను జనరల్ గా దానిలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను, డాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తాను అనమాట. సో పిల్లల డాన్స్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు వాళ్ళ అబ్బాయి నా డాన్స్ లోకి వచ్చాడు. అంటే వాళ్ళ అబ్బాయి మీరు డాన్స్ టీచర్ అన్నమాట. అట్లా వచ్చాడు. అలా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అదొకటి. ఇంకొకటి మా అమ్మ నాన్న ఇక్కడ తెలుగు టీచర్స్, మనబడి అని ఉన్నది ఇక్కడ. సో దానిలో తెలుగు టీచ్ చేస్తారు. తను పరిచయం అవ్వక ముందు అంకుల్ వాళ్ళు, సో అక్కడికి వెళ్తాడు, తెలుగు స్కూల్ కి వెళ్తాడు. అవునా? సో ఫస్ట్ అంకుల్ పరిచయం అయ్యారు. తర్వాత ఏం పేరు మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు? మా నాన్న పేరు ప్రసాద్ గారు, ప్రసాద్ పన్నాల. అమ్మగారి పేరు విజయలక్ష్మి. సో మనకి ఇది ఇంకొంచెం వేగితే తీసేసుకోవచ్చా? ఇంకొంచెం వేగితే కొంచెం నూనె వేద్దామా? ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం వేగింది, ఇంకొద్దిగా వేగితే మనం ఒకసారి కలిపేసి మూత పెడదాం. సో మూత పెట్టేద్దామా? సో కాసేపు వెయిట్ చేద్దాం. సో మీనాక్షి గారు, ఇది ఫ్రై అయ్యేలోగా మనం ఒక చిట్కా చూద్దామండి. తప్పకుండా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? సంధ్య. సంధ్య గారు, ఏం చేస్తుంటారు సంధ్య గారు మీరు? నేను టీచర్. ఓ, అంటే ఎలా? స్కూల్, హై స్కూల్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్? ఎవ్రీథింగ్, ఆల్జిబ్రా టు క్యాల్కులస్. అవునా? ఓ, మీ వారేం చేస్తుంటారు? ఆయన ఇంటెల్ లో పనిచేస్తారు. ఇంటెల్ లో. పేరు? శివ ఎర్రమల్లి. పిల్లలు నటాషా, అనీషా. 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఏం చదువుతున్నారు? పెద్దమ్మాయి కాలేజ్, చిన్నది 12th. ఓకే, ఓకే, నైస్. ఓకే, సో మరి ఈరోజు ఏం టిప్ చెప్తున్నారు మీరు? బెండకాయ వేయించినప్పుడు జిగురుగా ఉంటుంది కదా, ఆ జిగురు పోవడానికి కొంచెం పెరిగేస్తే బాగా వేయించవచ్చు. పెరుగు వేసి వేయించాలా? వేయించేసాక కొంచెం పెరిగేస్తే అది స్టిక్కీగా ఉండదు. మరి పెరిగేస్తే అది వెట్ గా అవ్వదా? కొంచెం లైట్ గా పెరిగేస్తే. ఓకే. సో ఇక్కడ అందరూ వెజిటేబుల్స్ మీద బాగా రీసెర్చ్ చేసినట్టున్నారు. టిప్స్ అంటే కొంచెం ఎక్కువ దీంట్లోనే చెప్తున్నారు. సో మీరు వచ్చి ఎన్నాళ్ళు అయిందండి ఇక్కడికి? నేను మా అమ్మ నాన్నగారు నాకు 10 ఏళ్ళప్పుడు మూవ్ అయిపోయారు. సో ఇక్కడే పెరిగారు. సో అయితే మీరు ఇండియాని మిస్ అవుతూ ఉంటారా? అవరా? ఇదే మీ ఊరు అయిపోయిందా? అప్పుడు వెళ్తూ ఉంటారు. నైస్ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేయచ్చు.
మధ్యలో మెదుపుకుంటూ ఉంటే మనకు ఇదంతా ఉండలు లేకుండా, అంటే చిన్న చిన్న ఉండ పర్వాలేదు కొంచెం, ఎంత పొడిగా అయితే అంత బాగుంటుంది ఫ్రై అయ్యి. ఇది ఇంకా మనం మార్చేసుకోవచ్చు సర్వింగ్ బౌల్లోకి. అండ్ ఇక్కడ మీరు మీ ప్లేట్ ని కూడా చక్కగా బాగా డెకరేట్ చేశారు. ఈ కార్వింగ్ బాగుంది ఫ్లవర్స్ తో. క్రెడిట్ మా అమ్మగారిది. అవునా, థ్యాంక్ యూ సో మచ్ బాగా చేసినందుకు. మీకు కాదు, మీ అమ్మగారికి. ఓకే ఓకే, మరి గోరుచిక్కుడు పాటోలి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు పాటోలి తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, కందిపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకుని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. అది వేగాక ఉడికించుకున్న గోరుచిక్కుడు ముక్కలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమం కూడా వేసుకుని బాగా ఉడికించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, గోరుచిక్కుడు పాటోలి రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. హాయ్ అండి. హలో అండి. పేరు? వాణి అండి. వాణి గారు ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ కాలిఫోర్నియా స్టేట్ గవర్నమెంట్ కి వర్క్ చేస్తానండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కూడా స్టేట్ ఏజెన్సీకి పనిచేస్తారండి. పేరు? ఆయన పేరు వెంకట్. వెంకట్ గారు. పిల్లలు ఇద్దరండి. మా అబ్బాయి 11 years, ఇప్పుడు 7th grade చదువుతున్నాడు. పాప ఏమో 7 years, 2nd grade చదువుతుంది. సో ఈ రోజు ఏం టిప్ చెప్తున్నారు మాకు? నేను ఒక బ్యూటీ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. బ్యూటీ టిప్ చెప్పండి, అందరికీ చాలా అవసరం. అంటే ఇప్పుడు చాలా మంది మన యంగ్స్టర్స్ ముఖం మీద పింపుల్స్ వచ్చాయని, మచ్చలు పడుతున్నాయని చాలా బాధపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మన అరటిపండు గుజ్జు ఉంటుంది కదా, అరటిపండుని గుజ్జు చేసి దాంట్లో కొద్దిగా పెరుగు, కొంచెం తేనె కలుపుకుని మాస్క్ లా వేసుకుని కొద్దిసేపు అయిన తర్వాత ఆరిన తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే గ్రాడ్యువల్ గా చేస్తూ ఉంటే అలా మచ్చలు తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో అది బాగా పనిచేస్తుంది మనకి. సో థ్యాంక్ యూ వాణి గారు. థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి గోరుచిక్కుడు పాటోలి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో స్మిత గారు రెడీయా మీరు? అవునండి. మీరు మసాలా అన్నారు కదా, గోరుచిక్కుడు సోయా మసాలా. ఓకే ఓకే, మరి గోరుచిక్కుడు సోయా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు సోయా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన గోరుచిక్కుళ్ళు 1 కప్పు, సోయా 1 కప్పు, ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్. ఓకే, సో స్మిత గారు మొదలు పెట్టేద్దామా? అవునండి. సో ఇందులో కొంచెం పోపుకి, కూరకి సరిపడా, కర్రీకి సరిపడా ఆయిల్, ఆర్గానిక్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ చాలా మంది ఆలివ్ ఆయిల్ షిఫ్ట్ అయిపోయామండి. సో ఇవి పోపు దినుసులు. నేను పోపు దినుసుల్లో ఫ్లెక్స్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. సో పిల్లలకి కొంచెం ఒమేగా 3 అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో ఈవిడ పోపులో ఏంటంటే ఆవాలు, జీలకర్రతో పాటు అవిసె గింజలు వాడుతున్నారు. సో ఇలా పోపులో వేసుకుంటే పిల్లలకి ఏంటంటే దాంట్లో కలిసిపోతుంది కాబట్టి తినేస్తారు. అంటే ఉట్టి వాటి టేస్ట్ కొంచెం అట్లా బ్లాండ్ గా ఒక రకంగా తినరు కదా. ఇలా అయితే ఎవ్రీడే కర్రీలో అలా వెళ్ళిపోతుంది. మీరైతే ఎవ్రీడే పోపులో మీరు అవిసె గింజలు వాడతారా? ఓ వెరీ నైస్. సో ఇప్పుడు పోపు అయిపోయింది కదా. ఇవి ఉడకపెట్టుకున్న బీన్స్. ఓకే. సేమ్ ఉప్పు, పసుపు వేసి ఒక విజిల్ రానిచ్చేసి కుక్కర్ లోంచి తీసి ఉడకేసుకున్నవి. సో ఇందులో ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఇవి మనం ముందు వేసుకొని వేయించుకోలేము కదా. అవునండి. మనతో మాటల్లో పడి నిజంగా ఏం చేశారంటే ఉల్లిపాయ ముక్కలు వేయటం మర్చిపోయారు. అండ్ అలా మర్చిపోయినా కూడా కొంచెం ఆయిల్ ఇలా సెంటర్ లో వేసేసుకుని, ఇది కూడా ఒక చిట్కా కింద వాడుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఇలా సెంటర్ లో వేసేసుకొని కొద్దిగా మగ్గిచ్చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అంటే యాక్చువల్గా ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే మనము ఇలా పైన వేసుకున్నా కూడా మగ్గిపోతాయి. కాకపోతే ఏంటంటే అలా బ్రౌన్ కాకుండా గ్లాసీ. కానీ ఇలా సెంటర్ లో ఆయిల్ వేసేసుకొని ఇలా వేగిపోతాయి. అంటే మీకు ఇది బాగా అలవాటు అనమాట, ఎప్పుడు మర్చిపోతుంటారా? మధ్యలో పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేశారనుకోండి. సో పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసుకుందామా? వేసేసుకుందాం. కరివేపాకు ఇవి కొంచెం ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత సోయా, మనం ఇది ఉడకేసుకున్న సోయా కొంచెం హాట్ వాటర్ లో అలాగా. మనకి చిన్న పిల్లలు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే తినరు కాబట్టి చిన్న చిన్న కట్ చేసేసాను నేను. ఇది వేసిన తర్వాత
ఇది కొబ్బరి గసాలు రెండు కలిపి కాస్త నీళ్లు వేసి గ్రైండ్ చేసుకున్నాము. సో ఎండు కొబ్బరి కదా, ఎండు కొబ్బరి గసాలు. వాటర్ కావాలా దీంట్లో వేయనా? పర్లేదు. వేసేనా? ఓకే. సో ఈ మసాలా అంతా కూడా ఇప్పుడు చక్కగా మనకి దీనికి పడుతుంది. మళ్ళీ పచ్చిమిర్చి వేసాం కదా, కాస్త చూసుకొని ఎండుమిర్చి పౌడర్. ఓకే. అది సో ఇది ధనియాల పొడి. ఓకే. ఇది కొంచెం జీలకర్ర పొడి. ఓకే. ఆమ్చూర్. ఇది కాస్త ఆమ్చూర్. దీంట్లో ఇంకా వేరే పులుపు అలా ఏం వేయం కదా. ఓకే. సో ఆమ్చూర్ పౌడర్ వేస్తే కొంచెము పులుపు మీద పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. చపాతీకి దానికైతే కాస్త పులుపు తగిలితే బాగుంటుంది. ఓకే. ఓకే. కాస్త సాల్ట్. ఒక 2 minutes మూత పెట్టేసామంటే వేసిన మసాలాలన్నీ కొంచెం పట్టేస్తాయి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? కుసుమకుమారి. కుసుమకుమారి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాదేనా లేకపోతే ఏదైనా? ఇది వరకు కాకినాడ. హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అయింది? ఇక్కడికి వచ్చి 5 weeks అయింది. 5 weeks అయింది. ఇదేనా మీరు మొదటిసారి రావటం? 7-8 times వచ్చారు. 7-8 times. ఎవరు ఉంటారండి ఇక్కడ? మా అబ్బాయి కోడలు. మీ అబ్బాయి కోడలు. ఏం చేస్తుంటారు మీ బాబు? ఇంటర్లో చేస్తారు. ఇంటర్లో. పేరేంటి? శివరామకృష్ణ. మీ కోడలు? మా కోడలు ప్రిన్సిపాల్ కింద చేస్తాను స్కూల్లో. ఓ, సో ఆవిడ పేరేంటి? సంజ. మరి వాళ్ళ పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు పెద్దది గ్రాడ్యుయేట్ చేస్తుంది, చిన్నది కాలేజీ జస్ట్ ఇంకా రావాలి స్కూల్. ఓకే, స్కూల్లో ఉంది. ఇంకా వాళ్ళిద్దరు పేర్లు ఏంటో? వాళ్ళిద్దరు పేర్లు నటాషా, అనీషా. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు చక్కగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటారా? అంటే అలా మనవరాళ్ళని వాళ్ళని కలిస్తే సంతోషంగా ఉంటుంది కదా? చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఓకే. సో ఈ రోజు మరి మా ప్రేక్షకులందరికీ ఏం చిట్కా చెప్తున్నారు మీరు? అరటికాయలు తరిగితే చేతికి కర్రలు అంటుకుని వదలవ పట్టాన. అవునవును. అది బాగా చేతికి నూనె రాసుకుంటే, నూనె రాసి తరిగితే కత్తికి మన చేతికి కూడా నూనె రాస్తే కర్రలు అంటాం. ఓహో, థ్యాంక్స్ అమ్మా. సో ఇప్పుడు మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగా లైఫ్ ని? అవునండి. అది వరకు వర్క్ చేసేవాళ్ళ? లేదు, నెక్స్ట్ వర్క్ ప్లాన్ చేస్తున్నాను. అందుకని ఇప్పుడు ఉన్న టైం కాస్త పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత ఎలాగూ మీకు ఖాళీ దొరకదని మీరు ముందే ఫిక్స్ అయిపోయారు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లో బిజినెస్ అనలిస్ట్ గా ఉన్నారు. ఓ నైస్. పేరేంటి? అర్జున్ శ్రీరామ్. పిల్లలు? ఒక బాబు. నెక్స్ట్ ఇంకొక బేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓ నైస్. సో ఏం పేరు మీ బాబు పేరు? ప్రకేత్. ఎంత వయసు? 7 years. 7 years. సో మీరు అంటే జనరల్ గా ఏ ప్లేస్ నుంచి? మేము ఇండియాలో కదిరి అనేసి నేనండి. ఓకే. ఓకే. మీరు మీనాక్షి గారు? నేను ఒరిజినల్ గా విజయవాడ, కానీ నేను చదువుకున్నదంతా హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్? హైదరాబాద్ లో భాగ్యనగర్ కాలనీ KPHP దగ్గర ఉన్నదన్నమాట. మేము అక్కడే. మా ఏరియా నైబర్స్. ఒకసారి చూద్దామా? చూసారా, అమెరికా అక్కడ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినా కూడా మా కాలనీ వాసులు తగిలారు అనమాట నాకు ఇక్కడ. సో ఇది మసాలాలన్నీ ముక్కలకు పడ్డాయి. ఓకే. ఒక్కసారి చివరిలో గరం మసాలా అలా వేసుకునేసి, ఓకే, అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి, ఇప్పుడు మీకు అవసరమా ఇంకొంచెం యాడ్ చేసుకుందామా? ఓకే. సరే, ఓకేనా? తీసేయచ్చా? జస్ట్ డెకరేషన్ కోసం కొత్తిమీర, కరివేపాకు. ఓకే, సో రెడీ. ఓకే, మరి గోరుచిక్కుడు సోయా మసాలా కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు సోయా మసాలా తయారు చేసే విధానం. ముందుగా గోరుచిక్కుడు, ఉప్పు, పసుపు వేసుకుని ఉడికించి పెట్టుకోవాలి. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, అవిసె గింజలు వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న గోరుచిక్కుడు ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, సోయా వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్,
కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, కొంచెం నీళ్లు పోసుకొని ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చివరిగా గరం మసాలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు సోయా మసాలా రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? రాజేశ్వరి గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇండియా నుంచి వచ్చి. ఇండియా నుంచి. ఎన్నాళ్ళైంది అమెరికా వచ్చి? 2 నెలలు, 2 months. ఎవరింటికి వచ్చారు ఇక్కడ? మా కొడుకు ఇంటికి. కొడుకు కోడలు ఇక్కడ ఉంటారా? సో ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆంధ్ర మడకశిర. ఓ, ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? అది మీకు నచ్చిందా? బాగా సెట్ అయింది. నైస్. సో ఇప్పుడు మీరు ఏం చిట్కా చెప్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు ఈ రోజు మీరు మాకు? పాలు గిన్నెలా వేడి చేసేటప్పుడు పొంగుతుంది కదా, చుట్టూ నూనె రాసి పెడితే పొంగలేదు. ఓ, పాలు పొంగకుండా ముందు మనం గిన్నెకి నూనె రాయాలి. సో నూనె రాసి అందులో పాలు కాస్తే పొంగవు. బాగుందండి, థ్యాంక్ యూ. ఓకే, సో మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు చేసిన మెయిన్ కోర్స్ ఐటమ్స్ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ సెగ్మెంట్ లో ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో చక్కగా మీకు తెలిసిన ఏదైనా కొత్త స్నాక్ కానీ స్వీట్ కానీ ఉన్నా కూడా చక్కగా అందరికీ చేసి చూపించవచ్చు. లేదా మీ ఫేవరెట్ ఐటమ్స్, ఇందాక మీ అమ్మగారు చేపించిన వంట లాంటివి ఏదైనా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీ చాయిస్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరు ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేద్దాం. నేను మా అబ్బాయి ఫేవరెట్ స్వీట్. మీ అబ్బాయి ఫేవరెట్ స్వీటా? ఓ, జిలేబీ ఇష్టమా మీ అబ్బాయికి? జిలేబీ కష్టం కదా మరి, అంటే మీకు వచ్చిందా బానే? ఈజీ మెథడ్ లో నేర్చుకునేసాను, ఇన్స్టెంట్ గా అయిపోతుంది. ఓ, సో అయితే ఇప్పుడు మీరు ఈజీ మెథడ్ లో నేర్చుకున్నారా? ఆ ఈజీ మెథడ్ ని చక్కగా మా ప్రేక్షకులందరికీ చూపిస్తారు. అవునండి. ఓకే, సో అయితే ఫస్ట్ మరి జిలేబీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. మరి జిలేబీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు, పంచదార 2 కప్పులు, కుంకుమ పువ్వు కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్మిత గారు, అంటే జనరల్ గా జిలేబీకి ఏంటంటే మనకి ఆ పిండి అనేది చాలా ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా. ఈస్ట్ వేస్తే అలా ముందుగా ప్రిపేర్ చేసుకొని టైం తీసుకుంటుంది. ఓకే, ఇదైతే మనము ఉద్దిబ్యాళ్ళు, బియ్యము ఒక 6 hours, మినప్పప్పు, బియ్యం. సో ఇవి రెండు కూడా నానబెట్టేసుకోవాలి. సో అంటే మినప్పప్పు ఎక్కువ ఉండాలి కదా మనకి. మినపప్పు 1 గ్లాస్ అయితే ఇది 1/4 గ్లాసు బియ్యం, రెండు సపరేట్ గా నానేసుకోవాలి. ఓకే, మిక్సీలో వేసి 6 to 4 hours పర్లేదు, 4 hours నాన్నా కూడా పర్లేదు. రెండు కలిపి మిక్సీలో వేసేసి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి, ఆరెంజ్ ఫుడ్ కలర్. ఓకే, అందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసేసి థిక్ పేస్ట్ మాదిరి మనం చేసుకుందాం ఇప్పుడు. ఓకే ఓకే. సో అంటే మీరు ఎలాగో జిలేబీ చేద్దాం మేము వస్తున్నామని మీకు తెలుసు కాబట్టి మీరు జిలేబీ చేద్దామని మీరు ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు మాకేంటంటే ఈ జిలేబీ పిండి రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ దీనికి ప్రాసెస్ ఏంటి? మనం ఇది కొంచెం పేస్ట్ లాగా అవుతుంది ఇది. ఓకే, మనకు కావాల్సినంత థిక్ పేస్ట్ గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో. సో మరీ థిక్ గా ఉండకూడదు, మరీ థిక్ గా ఉండకూడదు, అలా అని మరీ లూజ్ అవ్వకూడదు. సో అంటే మీకు ఆ జిలేబీలా చుట్టడం అదంతా వచ్చిందండి? అవునండి, ప్రాక్టీస్ చేశాను మీ అబ్బాయి కోసం. మనము ఆయిల్ హీట్ పెట్టుకుందామా? అవునండి, కొంచెం హైలో, అంటే ఇది కొంచెం కాగాలి. వేసేనా మొత్తం? మొత్తం వేసి. సో ఇందులో 1 కప్పు, ఇంకా స్వీట్ మనకు తగ్గట్టుగా వేసుకోవచ్చేమో కదా. స్వీట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు, కొంతమంది మరీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ప్రపోర్షన్ అయితే మనకి 1 కప్పుకి 2 cups షుగర్ వేసుకో. 1 కప్పు పప్పు ఉంటే 2 cups షుగర్ వేసుకున్నాం. ఓకే, 2 cups షుగర్. మీనాక్షి గారు, మీకు జిలేబీ వచ్చా? నాకు రాదండి. చూడండి, నేను కూడా అందుకే బాగా చూడండి. సో దానికి సరిపడా వాటర్ వేసేసుకొని, సో అందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటే. కుంకుమ పువ్వు అందులో యాడ్ చేస్తున్నాను, ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో దాంతో పాటు అది కూడా మిక్స్ అయిపోతుంది, ఇంకా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సేమ్ ఆరెంజ్ కదా, అన్ని సో ఇలా ఏదైనా సరే మందంగా ఉన్న కవర్ ఒకటి తీసేసుకొని. యాక్చువల్ గా జిలేబీకి ఏంటంటే, అంటే జిలేబీ చేసే వాళ్ళ దగ్గర ఒక క్లాత్ ఉంటుంది, దాని మధ్యలో హోల్ ఉండి దానికి అలా చిన్న ఎంబ్రాయిడరీ లాగా చేసి పెడతారు. మీరు ట్రై చేయండి. మరి అంత ప్రొఫెషనలిజం గా లేకుండా ఇలాగా ఇది ఇలా చేసేసుకోవచ్చు. ఓకే, మీ జిప్ లాక్ కవర్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట. అవునండి.
ఇప్పుడు ఇందులో మనం ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసేసుకుందాము. చూసుకోండి సరిపోతుందా? సరిపోతుంది. సో ఇది బయటికి రాకుండా టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసేసుకుందాము. ఓకే. ఎన్ని ఐడియాస్ అసలు భలే ఉందిగా. ఇది మనం కోన్ పెట్టుకుంటాం మెహందీ. సో అలా కట్ చేసేసుకుందాం. కాస్త కట్ చేసేసుకొని కొంచెం చివర్లు కట్ చేసేసుకుందాము. ఓకే. దీనికి రాసుకోండి ఇలా. ఒక్కసారి మనము చెక్ చేసుకోవచ్చు, ఫ్లో సరిపోయిందా, ఇంకొంచెం పెద్ద హోల్ కావాలా లేదా చూసుకోవచ్చు. నాకు ఇది సరిపోయింది. ఇది మనం షుగర్ సిరప్ ఆఫ్ చేసేయొచ్చా? కాస్త సిమ్ లో పెట్టేద్దాము. వేడివేడిగా ఉన్నప్పుడే దాన్ని డిప్ చేసి పక్కన పెట్టేస్తే ఓకే ఓకే ఎక్కువ సోక్ అవ్వకుండా ఉంటుంది. కానీ అంటే అఫ్ కోర్స్ అందరికీ ఇప్పుడు అఫ్ కోర్స్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ఇది నేర్చుకొని ఇంట్లో చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ అమెరికాలో ఉండే వాళ్ళందరూ కూడా చూసి ట్రై చేయడానికి బాగుంది ప్రాసెస్ అనేది. చూసారా చాలా సింపుల్ కదా. అన్ని తిప్పుకోవాలి ఇలాగా. ఓకే ఓకే. సో ఇది ఇలా వేగిపోయిన తర్వాత వావ్ షుగర్ సిరప్ లో వేసేసి, సో ఆ రంగు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి మీ జిలేబీలు. సో ఒక 2 minutes అలాగా. ఓకే. బాగున్నాయండి, మిగతా గారు బాగా చేశారు. నైస్. టేస్ట్ కూడా బాగుంటాయండి, చూసి చెప్పండి. ఏదైనా కూడా మనం ఇంట్లో చక్కగా చేసుకున్నవి కూడా మనకి హోమ్ మేడ్ ది ఇది బాగా అనిపిస్తుంది. అండ్ అమెరికా వచ్చినా కూడా నాకు జిలేబీ నేను మిస్ అవ్వకుండా మీరు నాకు చేసి పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మరి జిలేబీ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు జిలేబీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జిలేబీ తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, బియ్యం నానబెట్టుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఫుడ్ కలర్ కూడా వేసుకుని కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో డీప్ ఫ్రై కి నూనె పెట్టుకోవాలి. మరొక పాన్ లో పంచదార, కొద్దిగా నీళ్లు పోసుకుని కుంకుమ పువ్వు వేసుకుని పాకం రానివ్వాలి. ఆ తర్వాత జిప్ లాక్ కవర్ లో మినపప్పు మిశ్రమం వేసుకుని కోన్లా చుట్టుకుని అంచు చివరన కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో జిలేబీలా వేసుకుని రెండు వైపులా బాగా వేయించుకోవాలి. చివరగా పంచదార పాకంలో వేసుకుని డిప్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే జిలేబీ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? శుభ అండి. శుభ గారు, మీరు ఎక్కడి నుంచి బిలాంగ్ చేస్తారు? నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి, ముంగండ అని. అక్కడి నుంచి వచ్చాను. ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? ఒక 17 years అయింది. 17 years. మీరేంటి వర్కింగా లేకపోతే? నేను సంగీతం పాడతానండి, తర్వాత టీచ్ చేస్తాను. అయితే మీరు ఫస్ట్ ఒక పాట పాడండి అర్జెంట్ గా. మహా త్రిపుర సుందరి మామవ జగదీశ్వరి, మహా త్రిపుర సుందరి మామవ జగదీశ్వరి, మహా త్రిపుర సుందరి మామవ జగదీశ్వరి, మహా త్రిపుర సుందరి మహేశ్వరి, మహేశ్వరి మాధవ సోదరి, మహేశ్వరి మాధవ సోదరి రాజరాజేశ్వరి, మహాదేవ మోహిని మద్గురు గుహ జనని, మహిషాసురమర్దిని నిరంజని ధనిని, సా సని పని సరి మ ప మ ప ని సని ప మ ప ని సరి మరి సని రి సాని పని సని ప మరి ని ప మరి సమా త్రిపుర సుందరి మామవ జగదీశ్వరి, మా త్రిపుర సుందరి. సో మీరంటే ఇక్కడ మ్యూజిక్ టీచ్ చేస్తున్నారా? చేస్తానండి. ఓ, ఇంక మీరు వేరే జాబ్ ఏం లేదు? లేదండి, ఇదొకటి. ఇది చాలండి, చక్కగా అందరికీ చక్కగా మ్యూజిక్ మర్చిపోకుండా మీరు బాగా పాడుతున్నారు. అంటే మీరు నేర్చుకున్నారా? చిన్న నేను నేర్చుకున్నానండి. నేను
10 years అప్పటి నుంచి నేర్చుకున్నాను. నేను ఇక్కడికి వచ్చినా మర్చిపోకుండా చక్కగా ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకి అందరికి నేర్పిస్తూ. మీ వారేం చేస్తుంటారండి? ఇంటిలో పనిచేస్తారండి. పేరు? సత్య గారు. పిల్లలు? ఒక అబ్బాయి, కపిల్, ఒకడే బాబు. వాడు చదువు అయిపోయింది, వర్క్ చేస్తున్నాడు ఇక్కడే శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరేలేండి మీకు. ఓకే, సో మరి ఏం చెప్తున్నారు ఈ రోజు మా కోసం ఒక మంచి చిట్కా? మామూలుగా వెజిటబుల్స్కి ఏదో కూరలకి గ్రేవీ చేస్తున్నప్పుడు ఉల్లిపాయ లేకపోయినా లేకపోతే అది లేకుండా చేద్దాం అనుకుంటే కనుక దాని ప్లేస్లో క్యాబేజీ తురుము కానీ ఆనపకాయ తురుము కానీ వేసి చేస్తే బాగానే ఉంటుంది. అంటే ఉల్లిపాయకి రీప్లేస్మెంట్. మరి టేస్ట్, ఉల్లిపాయ టేస్ట్ అంటే మసాలా పౌడర్ వేస్తాం కాబట్టి సరిపోతుంది అనుకుంటా. అదేలేండి, మీరు చెప్పిన ఈ రెండు కూడా మనం ఏ టేస్ట్ వేస్తే అవి పీల్చుకుంటాయి. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ మనం ఏ పూజ ఎప్పుడైనా ఇవేమీ లేకుండా చేద్దాం అనుకుంటే ఉల్లిపాయ తినని వాళ్ళకి గ్రేవీ కింద పనికొస్తుంది. చక్కగా అలా కరకరలాడుతూ ఉల్లిపాయ లాగే ఉంటుంది. బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే అండి, మరి జిలేబీ తయారీ విధానం చూసారు కదా. సో మీనాక్షి గారు మీరేంటి చేస్తున్నారు ఇప్పుడు? నేను ఎగ్లెస్ ఖర్జూర్ కేక్. ఎగ్లెస్ ఖర్జూర్ కేక్? అవును. ఓ, సో ఇక్కడ కూడా ఎగ్లెస్ కేక్లు. యా, ఎగ్ ఎక్కువ ఇష్టపడం మేము కూడాను. సో అందువల్ల విధానం తెలిసింది, ఎగ్ ని ఎట్లా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనేసి. సో దాంతో ఇప్పుడు మీరు ఎగ్లెస్ కేక్ చేస్తున్నారు. అది ఖర్జూర్ ఫ్లేవర్ కేక్. మా అబ్బాయికి చాలా ఇష్టం ఈ కేక్ అంటే. బయట నుంచి కొందామన్నా కూడా వద్దంటాడు. అమ్మా నువ్వు చేస్తే నాకు చాలా కేక్. సో ఈ సెగ్మెంట్ ఏంటంటే మనది తీసేసి సన్ స్పెషల్ అన్నమాట. ఓకే, సన్స్ ఫేవరెట్. సరే, ఎగ్లెస్ ఖర్జూర్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఖర్జూర్ ఎగ్లెస్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1.5 కప్పు, పంచదార 1.5 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, ఖర్జూరం 1/2 కప్పు, వెన్న 150 గ్రాములు, అవిసె గింజల పొడి 4 టీ స్పూన్లు, బేకింగ్ సోడా చిటికెడు, వెనిలా ఎసెన్స్ 2 చుక్కలు, తురిమిన బాదం కొద్దిగా, పెరుగు 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మీనాక్షి గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి? మిక్స్ చేసుకోదామండి అన్నీను. మనము మిక్స్ చేసుకోవాలా? అంటే మీరు సరే, ఫస్ట్ లేకపోతే డేట్స్ అయినా ఫ్రై చేసేసుకుందాం. ఖర్జూరాలు ఫ్రై చేసేసుకోవచ్చు. సో బటర్ లో ఇప్పుడు దీనికి మనం ఆల్మోస్ట్ 50 గ్రామ్స్ బటర్. ఓకే, 50 గ్రామ్స్ బటర్ తీసుకుని ఇది జస్ట్ వేయించుకోవడానికి కదా. ఇది వేయించుకోవడానికి. ఇవేమో ఖర్జూరాలన్నీ కట్ చేసి పెట్టేశాను చిన్న చిన్న ముక్కలుగా. కట్ చేసిన ఖర్జూరాలు ఈ బటర్ లో వేసి వేయించుకోవటం. మన కేక్ అంటే ఇంకా వెన్నతో కూడిన వంటకం కదా. అవును. సరిపోతుందండి ఇది లాగా? సరిపోతుంది. ఇది మనం ఆఫ్ చేసి పెట్టేసామంటే ఆ వేడికి కూడా కొంచెం ఫ్రై అయిపోతాయి ఇంకా. సో ఇప్పుడు ఇటు పక్క మనము మిక్స్ చేసుకోవాలా? వస్తాను. సో ఇదేమో మైదా, మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం మైదా. తర్వాత దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాము. 1.5 కప్ షుగర్. సో ఇవన్నీ క్వాంటిటీస్ చెప్పేసాం కదా. సో మైదా ఇంకా షుగర్ ఇవన్నీ మెజర్ చేసి పెట్టేసా. ఇదేమో బ్రౌన్ షుగర్. సో బ్రౌన్ షుగర్ వేసుకుంటే ఏంటంటే ఆ కేక్ కొంచెం మంచి కలర్ వస్తుంది, ఆ బ్రౌన్ కలర్. ఇది కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలోకి ఇంకొకటి ఏంటంటే మనం వాడని మజ్జిగ. పెరుగుని కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం మజ్జిగలాగా చేసేసి పెరుగుని కొంచెం స్పూన్ తోటి కలిపేసుకోవచ్చు అనమాట. కలిపేసుకుని తర్వాత దీనిలోకి బటర్. ఈ బటర్ ఏంటంటే మనకి మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం దాన్ని కరిగించుకోవచ్చు. కానీ ఇదేంటంటే నేను కొంచెంసేపు బయట ఉంచాను కాబట్టి ఇది బాగానే మెత్తపడిపోయింది ఇంకా. సో ఇట్లాగే వేసేసుకోవచ్చు. బటర్ వేసేసుకున్నాక బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అనమాట. తర్వాత బేకింగ్ సోడా, ఇది ఊరికే చిటికెడు. ఇది మనది అవిసె గింజల పొడి కదా. అవును, కరెక్ట్. సో ఇది ఎగ్ కి సబ్స్టిట్యూట్ అనమాట. ఇది యాక్చువల్ గా పౌడర్ కూడా దొరుకుతుంది ఇక్కడ మనకి. సీడ్స్ దొరుకుతాయి. వాటర్ కావాలా? సో దీంట్లో ఏంటంటే మనము వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఓకే. దీంట్లో ఒమేగా 3 చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా అంటే ఎవ్రీడే 1 టీ స్పూన్ అలా ఉట్టివి తింటే కూడా చాలా మంచిది అంటూ ఉంటారు. మేము ఇంట్లో ఏం చేస్తామంటే చపాతీ పిండిలోకి ఇది కలిపేస్తాం. పిండి అలా కూడా కలిపేసి చపాతీ పిండి ఇది కొంచెం లిక్విడ్ గానే చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేస్తారు. సో ఇలా బయట వంట చేయడం బాగుందా మీకు? ఫస్ట్ టైం? ఫస్ట్ టైం.
సో అంటే మీ ఫ్రెండ్ హేమ గారి ఇల్లు కూడా చాలా బాగుంది యాక్చువల్గా. చాలా బాగుంది, అంటే చాలా పెద్ద స్పేస్. నైస్. సమ్మర్ లో ఆల్మోస్ట్ నైట్ టైం బార్బిక్యూ చేసుకుంటే ఇక్కడేనా? ఇక్కడే అవుతుంది, చాలా బాగుంటుంది. సో ఏమి ఇష్టం అంటే మీకు ఈ ప్లేస్ లో మీ ఫేవరెట్ ఏంటి స్మిత గారు? బార్బిక్యూనా? అవుట్ సైడ్ అండి. సమ్మర్ మాకు కొన్ని రోజులు ఉంటుంది కదా, ఉన్న రోజులు. ఒక్క నిమిషం మనం కంటిన్యూ చేద్దాము. ఇదేంటి? ఇది వెనిలా ఎసెన్స్. ఒక టీ స్పూన్ అనుకోండి. అంటే మనం మెజర్మెంట్ ఎక్కువ యాడ్ చేయకూడదు, జస్ట్ డ్రాప్స్ లాగా వేసుకోవాలి మనము. సో ఒక 2-3 డ్రాప్స్ 4 డ్రాప్స్ అంతకు మించి వేస్తే అదేంటంటే మనకి ఆ టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. స్మిత గారు కంటిన్యూ. మీకు బార్బిక్యూ ఇష్టమా? అవునండి. ఎవ్రీ ఐ మీన్ ఇలా సమ్మర్ లో ఇక్కడ కలుస్తూ ఉంటారు. అవుట్ సైడ్ ఫుడ్ చేసుకొని కొంచెం మన ఇండియాలో లాగా మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని తింటాం కదా. అవునవును. అదే ఫ్లేవర్, అదే మనకు అలా మళ్ళీ ఇండియాని ఒకసారి అలా రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు ఇది అయిపోయింది. దీంట్లో మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫ్రై చేసుకున్న డేట్స్ దీనిలో కలిపేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఇంకేంటి బేక్ చేసేసుకుంటాం. బేక్ చేసుకునే కంటైనర్ లోకి మనం మార్చుకున్నామంటే కనుక కంటైనర్ కి మనకి అడుగున అది అంటుకోకుండా కొంచెం బటర్ రాసేసామంటే కంటైనర్ కి ఈజీగా వస్తుంది. సో జస్ట్ అలా గ్రీజింగ్ చేసేసుకుంటే మనకి తీసుకుని డిమోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అవును. సో ఇది మనము అవెన్ లో పెట్టేటప్పుడు అవెన్ టెంపరేచర్ వచ్చేసి 350 degrees సెట్ చేసుకోవాలి. 350 degrees సెట్ చేసుకుని ప్రీ హీట్ చేసుకోవాలి అవన్నీ. సో 350 కి వచ్చేసాక అప్రాక్సిమేట్ గా ఒక 30 minutes 40 minutes పడుతుంది బేక్ అవడానికి. సో ఇప్పుడు ఇది మనం ఒక 1/2 hour to 40 minutes బేక్ చేసుకోవాలి. పెట్టేద్దామా? సో బేకింగ్. సో ఇప్పుడు మనం 40 నిమిషాలు వెయిట్ చేయాలన్నమాట. 40 నిమిషాలు వెయిట్ చేయాలి. అయితే ఈ లోపు నేను ఒక పాట పాడతాను. పాట పాడతారా? వెరీ గుడ్, పాడండి. చిన్నప్పుడు కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. మరి చెప్పరా ఇందాక నుంచి? అటు తిరిగి పాడండి, చక్కగా అందరూ చూస్తారు. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయేలా. అంతేనా? భయం వేస్తుందండి. భయం వేస్తుందా? అది మీకు గొంతులో ఆ వణుకు మాకు తెలుసు. భయం వేస్తుంది. బట్ స్టిల్ అంటే మీరు ఇట్లాంటి పాటలన్నీ అలా వింటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు మా అబ్బాయికి ఇంట్లో నేర్పిస్తూ ఉంటారు. అవును, నేర్పించలేకపోతే మర్చిపోతారు. మీనాక్షి గారు ఇప్పుడు మరి అది 40 minutes వెయిట్ చేయాలా మనం దానికోసము? వెయిట్ చెయ్యొచ్చు, కానీ మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేయించకుండా ఉండాలనేసి మీరు చేస్తున్నారని ముందుగా తెలుసు కాబట్టి నేను ఇంకో కేక్ ప్రిపేర్ చేసి ఇంటి నుంచే తీసుకొచ్చాను. సో ఇది ఫుల్ గా ప్రిపేర్ అయిపోయింది. ఓకే, 40 minutes బేక్ అయింది. సో ఎలాగో అంటే ఒక దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మేము ఇస్తాం కాబట్టి అది మనం ఇక్కడ ఇచ్చాము. సో ఈ సెగ్మెంట్ మీకు ఆల్రెడీ మేము దీని గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి ఇది మీరు ఆల్రెడీ బేక్ చేసి పెట్టారనమాట. ఇప్పుడు అంటే ఇంక ఇది మనం సర్వింగ్ కి రెడీ కదా? సర్వింగ్ కి రెడీ. కావాలంటే మనం పైన డెకరేషన్ చేసుకోవచ్చు, కొంచెం నట్స్ తోటి చాక్లెట్ సిరప్ తోటి డెకరేట్ చేసుకోవచ్చు, మన చాయిస్. ఇంకా క్రీమ్ గానీ ఏదైనా. సో ఇదేమో వాళ్ళందరికీ చూపించేద్దాం, అదే బేక్ అయిన తర్వాత మనందరం ఫ్రెష్ గా తిందాం. ఓకేనా? సరే ఇప్పుడు దీన్ని మీరు ఏమైనా డెకరేట్ చేస్తారా? నేను కొంచెం ఉడికి నట్స్ తోటి డెకరేట్ చేస్తానండి. దీన్ని అంటే మనము డిమోల్డ్ చేసుకుందామా ఎలాగా? ఇది మనం డైరెక్ట్ గా దీనిలోనే కట్ చేసేసుకోవచ్చు, డెకరేట్ చేసేసుకుని దీనిలోనే పీసెస్ గా కట్ చేసేసుకోవచ్చు ఇంకా మనం. సో ఓకే, కట్ చేస్తారా మరి? హ్యాపీ బర్త్డే టు యూ. సో దీనికి మనము కావాలంటే కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చు. ఓకే, మీరు చాక్లెట్ ఇష్టం అన్నారు కాబట్టి వేసేయండి. అండ్ కొన్ని నట్స్. సో మనం తురిమి పెట్టుకున్న బాదం అంటే యాక్చువల్గా అఫ్ కోర్స్ గోరుచిక్కుడుతో కూడా మీరు చేసినవి బాగున్నాయి, కానీ ఇవి రెండు మాత్రం ఇద్దరు మంచి ఇంట్రెస్టింగ్ ఇవి చేశారండి. వెరీ నైస్. వావ్, ఎగ్లెస్ ఖర్జూర్ కేక్ అండి. సో చాలా బాగుంది మీనాక్షి గారు, చక్కగా బాగా ప్రెజెంట్ చేశారు అండ్ నైస్. ఓకే అండి, మరి ఎగ్లెస్ ఖర్జూర్ కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
ఖర్జూర్ ఎగ్లెస్ కేక్ తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో వెన్న, ఖర్జూరం వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో మైదా, బ్రౌన్ షుగర్, పెరుగు, వెన్న, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒక బౌల్లో అవిసె గింజల పొడి, నీళ్లు పోసుకొని కలుపుకొని మైదా మిశ్రమంలో వేసుకొని వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా ఫ్రై చేసుకున్న డేట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని బేకింగ్ కంటైనర్ లో బటర్ అప్లై చేసుకుని పైనుంచి మైదా సమంగా పరిచి అవెన్ లో 30 నుంచి 40 నిమిషాల పాటు 350 డిగ్రీల వద్ద దీన్ని బేక్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పైనుంచి చాక్లెట్ సిరప్, బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఖర్జూర్ ఎగ్లెస్ కేక్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు విజయలక్ష్మి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ ఎక్కడైనా? హైదరాబాద్, విజయవాడ సొంత ఊరు. విజయవాడ సొంత హైదరాబాద్ లో ఉంటున్నాము. ఆహాహా. ఇక్కడ ఎవరింటికి వచ్చారు మీరు? మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాము. మీ అమ్మాయి. సో ఒకతేనా మీకు పాప? మాకు ఒక్కతే అమ్మాయి. ఓకే ఓకే. ఎన్నాళ్ళైంది వాళ్ళు ఇక్కడికి వచ్చి? వాళ్ళు ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు. 10 ఏళ్ళు అయిపోతుంది. సో మీరు ఇదేనా మొదటిసారి రావటం, లేకపోతే అది వరకు వచ్చారు? చాలా సార్లు వచ్చామండి. చాలా సార్లు వచ్చారు. సో అలా అకేషన్ కి వస్తూ ఉంటారన్నమాట, అంటే వెకేషన్ కి. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నామండి. ఇక్కడే ఉంటున్నారా? ఓ మీరు అంటే ఎన్నాళ్ళైంది వచ్చి? మేము 4 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. ఓ సో అయితే మీరు ఇంక ఇక్కడ ఉండిపోతున్నారు అనమాట. ఓకే. సో ఏం పేరు మీ అమ్మాయి పేరు? మీనాక్షి మాధురి. మీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు? మా అల్లుడు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన పేరు ఏంటి? ఆయన సత్య అండి. ఆయన పేరు సత్యావధాన్. ఓకే. మరి ఈ రోజు మాకు ఏం టిప్ చెప్తున్నారు మీరు? నేనేం చెప్తున్నానంటే ఇక్కడ అలర్జీస్ ఎక్కువ అండి. అలర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు దోసెట్లోకి గోరువెచ్చని నీళ్లు తీసుకుని ముక్కు దానిలో పెట్టి బబుల్స్ తెప్పిస్తే, బుడగలు తెప్పిస్తే అలా చేస్తూ ఉంటే అలర్జీ తగ్గుతుందండి. ఓ అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ అలర్జీలు వచ్చి తుమ్ములు ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. అవునవును. అప్పుడు బాగుందండి మీరు చెప్పిందంటే, చాలా మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఓకే. సో మరి కేక్ తయారీ విధానం కూడా చూసారు కదా. మేమందరం ఇక్కడ రెడీ అయిపోయాము. ఇంతమంది ఉన్నారు కదా, ఎవరైనా ఒక మంచి చిట్కా ఏమైనా చెప్తారా? మీరు చెప్తారా? ఓకే, ముందుకు రండి కొద్దిగా. ఈ గ్యాప్ లో పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే కొంచెం షుగరు, తర్వాత తొందరగా తోడుకోవడానికి ఒక ఎండుమిరపకాయ వేస్తే పెరుగు బాగా తోడు. ఓకే. సో ఇప్పుడు టేస్ట్ చూసేద్దామా? సో నాకైతే ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఫస్ట్ టేస్ట్ చూడాలని. సో ఫస్ట్ గోరుచిక్కుడు పాటోలియా. అందరూ స్పూన్స్ పట్టుకొని రెడీగా ఉన్నామంటే టేస్ట్ చూద్దాం. అందరికి వచ్చాయా స్పూన్స్? ఓకే. సో ఫస్ట్ ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి మొదలు పెడదాము. చక్కగా తీసుకుని తినేసేయండి అందరూ. ఓకే. సో తిన్న తర్వాత టేస్ట్లు గుర్తు పెట్టుకోండి. సో ఫస్ట్ పాటోలి టేస్ట్ చూస్తున్నాము. బాగుందండి. మీ అమ్మగారు నేర్పించిన వంట. మీ అమ్మగారు ఉన్నారా ఇక్కడ? మా అమ్మగారు చెప్పారనమాట. బాగుందండి. చక్కగా మీరు నేర్పించినట్టుగానే చేశారా? అలాగే ఓకే. మసాలా కర్రీ ఈసారి ఇటు నుంచి మొదలు పెడదాం. మసాలా కదా, చక్కగా టేస్ట్ అన్ని సోయాకి ఇంకా దీనికి బాగా పట్టేసింది. ఓకే. సో ఇప్పుడు ఇంకా స్వీట్స్. ఫస్ట్ జిలేబియా కేకా? జిలేబియా. అందరికి జిలేబీ ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలని ఉంది. బాగుందండి, ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంది యాక్చువల్గా. ఓకే, జిలేబీ అయిపోయిందో. వచ్చి ఇప్పుడు కేక్ తినేద్దాం. బాగుందా? చాలా టేస్టీగా ఉంది. సరే, ఇంక లేట్ చేయకుండా నేను ఫాస్ట్గా ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏదో టక్కని చెప్పాలన్నమాట. ఫస్ట్ మనము గోరుచిక్కుడు విషయంలో కనుక్కుందాము. సో గోరుచిక్కుడులో మీకు పాటోలి నచ్చిందా లేకపోతే మసాలా కర్రీ నచ్చిందా? పాటోలి. మీకు? పాటోలి. మీకు? పాటోలి. మసాలా. అండ్ ఐ లైక్ మసాలా. పాటోలి. ఓకే ఓకే. సో నేను చెప్తాను ఫైనల్ గా. సో యాక్చువల్ గా రెండు కూడా బాగున్నాయి. రెండిట్లో నాకు కొంచెం ఎక్కువగా మసాలా కర్రీ బాగుంది. అంటే పాటోలీలో కొద్దిగా కొంచెం ఇంగ్రీడియంట్స్ ఉప్పు అలాంటి కొద్దిగా తగ్గినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ సెగ్మెంట్ లో విన్నర్ అనమాట స్మిత గారు.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో బాగా చేశారు, కర్రీ చాలా టేస్టీగా ఉంది. నైస్. ఇక్కడ పెట్టుకుందాం బరోగా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేక్ జిలేబీ కదా, ఇటు నుంచి వద్దాం ఈసారి. మీకేం నచ్చింది, కేక్ జిలేబీయా? కేక్ జిలేబీ. మీకేం నచ్చింది? కేక్ బాగుంది, జిలేబీ బాగుంది. రెండిట్లో ఒకటే. కేక్ బాగుంది. కేక్ బాగుంది. కేక్ రెండు బాగున్నాయండి. కేక్ ఇంకా కొంచెం బాగుంది. కేక్ అంటే యాక్చువల్గా ఏమైందంటే రెండు కూడా బాగున్నాయి. అంటే మీరు చేసి చూపించిన ప్రాసెస్ కూడా బాగుంది. కాకపోతే అదేంటంటే మనకి ఇంకొంచెం ఆ పిండి కానీ ఏదైనా ఇంకొద్దిగా ఫర్మెంట్ అయ్యి ఉంటే బాగుండేది. అండ్ కేక్ చాలా టేస్టీగా ఉంది యాక్చువల్గా. అంటే బాగా బేక్ అయింది, ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తూ టేస్టీగా ఉంది. సో ఇక్కడ అందరు ఓటు కేక్ వేసారు కాబట్టి నేను కూడా కేక్. సో ఇక్కడ మీనాక్షి గారు విన్నారు. కంగ్రాచులేషన్స్. సో మీనాక్షి గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా బాగా మంచి టేస్టీ వంటలు చేసి చూపించారు, సింపుల్ గా చేసుకునేవి, ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునేవి. సో థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా చక్కగా టేస్ట్ చూసి మీ ఒపీనియన్స్ చెప్పినందుకు. సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మీరు మా సాక్రమెంటోకి వచ్చి అభిరుచి షూట్ చేసినందుకు మీకు పెద్ద థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఓకే, మరి చూసారు కదండి. ఆగండి మైక్ ఇస్తా. చెప్పండి. మా వాళ్ళు అడుగుతారు అందరూ నన్ను, ఎందుకు ఈటీవీ ఒక్కటే చూస్తావు నువ్వు అని. ఎందుకు చూస్తారు మీరు ఈటీవీ? నాకేమిటో ఈటీవీ అంటేనే ఇష్టం. ఈటీవీ అంటేనే ఇష్టం. ఇక్కడికి వచ్చిన నుంచి మా కోడల దగ్గర ఈటీవీ ఛానల్స్ పోయి మిస్ చక్కగా అన్ని నెట్ లో పెట్టి చూపించేసేయండి, లేదా కనెక్షన్ పెట్టించేయండి తొందరగా. మిస్ అవుతున్నానంట. సీరియల్స్ కంటిన్యూటీ మిస్ అయితే చాలా ప్రాబ్లం తెలుసా. ఈటీవీ షోకే వచ్చానంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడికి రావడం, నేను ఈ షో మీరు కండక్ట్ చేయడం, నేను కూడా ఇందులో ఉండడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ చక్కగా ఎప్పుడు మమ్మల్ని ఇలాగే అభిమానిస్తూ ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ వన్స్ అగైన్. ఓకే, సో మరి చూసారు కదండి తెలుగు రుచి అమెరికాలో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ప్లేస్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.